హాయ్ అండి, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ కార్నర్. ఎప్పుడైనా సడన్గా స్వీట్ తినాలి అనిపించినప్పుడు రవ్వ కానీ సేమియా కానీ సాబుదానా కానీ ఇంట్లో లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా శనగపిండితో హల్వాని ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక కప్పు దాకా ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని ఇలా జల్లల్లాగా బాగా పట్టేసుకోవాలి, అంటే ఉండలు లేకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన పిండిని మాత్రం పడేసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం జల్లెడ పట్టుకున్న ఆ పిండి మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసి ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యి అలాగే కొంచెం స్మెల్ వచ్చేలాగా చూసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా పడుతుంది ఇలా ఫ్రై చేసుకోవడానికి. ఈ విధంగా ఫ్రై అయిన మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. పిండి అనేది కొంచెం గోరువెచ్చగా అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కొంచెం గోరువెచ్చగా ఉన్న గీ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే మనం ఫ్రై చేసుకున్న పిండిలోకి కొంచెంగా గీ అనేది యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న కప్పులో హాఫ్ కప్పు దాకా గీ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నాను. మిగతా గీ అనేది నేను పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పిండి మొత్తం ఇలా రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మళ్ళీ షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. సో షుగర్ని మొత్తం యాడ్ చేసేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ బాగా కరిగేలాగా చూసుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత ఇది కొంచెం ఇలా తీగపాకం వచ్చేలాగా చూసుకోవాలి. మనము ఇలా షుగర్ తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి లిక్విడ్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇది త్వరగానే మనకు దగ్గరికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఒక 2 నుంచి 3 నిమిషాల్లోపు మనకు దగ్గరికి వచ్చేస్తుంది. ఇంతకుముందు మనం హాఫ్ కప్పు దాకా గీ అనేది పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ గీని మొత్తం ఇందులోకి కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమం అనేది మనం ఇప్పుడు రెడీ చేసుకోవాలన్నట్టు. హల్వా అనేది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా గీ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకొని అలాగే కాసేపటి తర్వాత మనకు ఇది గీ అనేది రిలీజ్ చేస్తుంది. ఇలా కొంచెంగా మనం దగ్గర ఉన్న గీ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది లాస్ట్ అన్నట్టు. మొత్తం కంప్లీట్గా గీ అనేది యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా అంతా పిండంతా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు గీ అనేది మనకు సపరేట్ అవుతూ ఉంటుంది పిండి నుంచి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు పిండి నుంచి గీ అనేది సపరేట్ అయ్యే టైంలో కొంచెం స్మాషర్ని యూస్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం స్వీట్ని ఒక బౌల్లోకి తీసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు గీ అనేది యాడ్ చేసుకొని అన్ని సైడ్లు బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ప్యాన్లో చూసుకున్నట్టయితే ఒక 2 నుంచి 3 లేక 5 టేబుల్ స్పూన్ దాకా నేను వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, చూసారు కదా. ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్లోకి తీసుకుంటున్నాను. మనం ఏదైతే గీ రాసి పెట్టుకున్న బౌల్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు దీన్నంతా ఇలా ఈవెన్గా మనం ఒక స్పూన్తో కానీ స్మాషర్తో కానీ బాగా ప్రెస్ చేసేసి గీ మొత్తాన్ని కూడా మనం పైకి తేలేలాగా చూసుకోవాలి. సో ఇందులో ఉన్న ఎక్స్ట్రా గీ అనేది మనం తీసేస్తున్నాము. సో ఈ విధంగా గీ మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి నేను సర్వ్ చేసేస్తున్నాను. ఎంతో సూపర్గా టేస్టీగా ఉండే శనగపిండితో హల్వా అనేది ఈ విధంగా ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.